రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం శారీ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే హక్కులను పంపిణీదారుడు ముత్యాల రామదాస్ దక్కించుకున్నారు. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అనే ట్యాగ్ లైన్తో పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయనున్నారు. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై శారీని రవివర్మ నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ప్రేమలో పడ్డ ఓ యువకుడి జీవితం ఎంత హానికరంగా, భయానకంగా మారిందన్నదే చిత్రకథాంశం. ఆ యువకుడిగా సత్యయాదు, తనని చీరతో ఆకట్టుకునే అమ్మాయిగా ఆరాధ్యాదేవి నటించింది. సమాజంలో వాస్తవంగా జరిగే సంఘటనలతో సినిమాలు తీసే వర్మ అంటే ఎంతో ఇష్టమని, టీజర్తో పాటు సినిమా కూడా చూశానని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా వర్మ తీసిన ఈ సినిమాను వెంకటసాయి ఫిల్మ్స్ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉందంటున్నారు ముత్యాల రామదాస్. ఇటీవల కాలంలో వర్మ సినిమాలకు అంతగా ఆదరణ దక్కటం లేదు. మరి ఈ శారీ సినిమా అయినా ఆడియన్స్ను ఆకట్టుకుంటుందేమో చూడాలి. మ్యాడ్కి సీక్వెల్గా సితారా ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ టీజర్తోనే ట్రేడ్లో హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి లడ్డూగాని పెళ్లి అనే బరాత్ పాటను రిలీజ్ చేశారు. మ్యాడ్లో కళ్ళజోడు కాలేజీ పాప ఎలా చార్ట్ బస్టర్గా నిలిచిందో ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో ఈ బరాత్ పాట అంతగా ఆకట్టుకుంటుందంటోంది చిత్ర బృందం. భీమ్ సిస్రోలియో సంగీతం అందించిన ఈ పాట తీన్మార్ బీట్తో అటు థియేటర్లోనే కాదు, ఇటు పెళ్లి మండపాల్లోనూ అందరితో కాలు కదిపేలా చేస్తుందంటున్నారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను మంగ్లీతో కలిసి సంగీత దర్శకుడే పాడారు. మ్యాడ్ బాయ్స్ సంగీత శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ డ్యాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. శ్రీకర స్టూడియోస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ సమర్పకుడు. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి మ్యాడ్లాగే మ్యాడ్ స్క్వేర్ కూడా యూత్ని ఆకట్టుకుంటుందేమో చూడాలి. టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాల ప్రచారం కోసం ఏ ఒక్క అకేషన్ని వదులుకోవడం లేదు. తాజాగా ధూమ్ధామ్ యూనిట్ సైతం అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ పతాకంపై ఎంఎస్ రామ్ కుమార్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తీసిన ఈ మూవీకి గోపీమోహన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. అక్టోబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అక్కినేని శత జయంతికి ఆయన నటించిన క్లాసిక్ మూవీ ప్రేమనగర్లోని మనసు గతి ఇంతే పాటను వెన్నెల కిషోర్ పాడుతూ చేసిన వీడియో ఆకట్టుకుంది. గోపీ సుందర్ స్వరపరిచిన పాటలు హిట్ అయ్యాయని, అక్టోబర్ 18న రిలీజ్ కానున్న సినిమా కూడా అలరిస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. మరి వారి మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూద్దాం. RRR సినిమాలో ఎన్టీఆర్ చరణ్పై చిత్రీకరించిన నాటు నాటు పాట ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే ఎలా ఉంటుందో రాజమౌళి చేసి చూపించాడు. ఇప్పుడు నాటు నాటు తరహా ఓరమాస్ పాటని వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య కూడా ప్లాన్ చేశారట. వీరిద్దరూ ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2ను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇటీవల దేవరా ప్రమోషన్లో తారక్ వార్ 2 గురించి మాట్లాడుతూ అద్భుతంగా మాస్టర్ స్ట్రోక్గా ఉంటుందన్నారు. హృతిక్కి తనకు మధ్య ఓ సాంగ్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. దీంతో బాలీవుడ్ బెస్ట్ డాన్సర్ హృతిక్, టాలీవుడ్ టాప్ డాన్సర్ ఎన్టీఆర్ మధ్య పోటీ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వార్ 2లో రా ఏజెంట్ కబీర్ పాత్రను హృతిక్ పోషిస్తున్నాడు. ఇటలీలో హృతిక్ షూటింగ్లో పాల్గొన్న దృశ్యాలను ఓ అభిమాని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ, అనిల్ కపూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన వార్ 2 ఆగస్టు 15, 2025న విడుదల కానుంది. మరి వార్ 2తో జూనియర్ బాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూద్దాం. మెగా ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్కు ఓ గుర్తింపు ఉంది. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే అరవింద్ ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో రియల్ హీరో అన్న పదానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా వసూళ్లతో దానిని గట్టెక్కించేవాడే అసలైన హీరో అని సెలవిచ్చాడు అరవింద్. ఇవాళ చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో ఆట నుంచే ఆ సినిమా కలెక్షన్స్ లేక షెడ్కి వెళుతోందని, అందుకే సినిమా ఫ్లాప్ అయినా వసూళ్లను సాధించి పెట్టగలిగేవాడే రియల్ హీరో అన్నాడు అరవింద్. అయితే మెగా అల్లు ఫ్యామిలీ వార్ నడుస్తున్న ప్రస్తుత నేపథ్యంలో అరవింద్ మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
చరణ్ ఫ్లాప్ సినిమాలకు వసూళ్లు ఉంటే బన్నీ ఫ్లాప్ చిత్రాలకు కలెక్షన్స్ రాలేదని ట్రోల్ చేస్తున్నారు. నంద్యాల ఎపిసోడ్ తర్వాత మెగా అల్లు ఫ్యాన్ వార్ మరింత పెరిగింది. ఇష్టమైన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తా, ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా, నాకు ఆర్మీ ఉంది అన్న బన్నీ మాటలు కూడా ట్రోలింగ్ గురయ్యాయి. ఇప్పుడు జానీ మాస్టర్ బాధితురాలికి బన్నీ భరోసా ఇవ్వడంపై కూడా మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతూ, నిజంగా బన్నీ మహిళా పక్షపాత అయితే పుష్ప ఫేమ్ జగదీష్ను ఎందుకు ఎవరికి తెలియకుండా బెయిల్ మీద తీసుకువచ్చి షూటింగ్ చేస్తున్నారంటూ ఎత్తిపొడుస్తున్నారు. అంతేకాదు బన్నీ ఫ్యాన్స్ డిప్యూటీ సీఎం అల్లు అర్జున్ అని ట్వీట్ చేస్తుండడం కూడా బన్నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నట్లవుతోంది. పవన్కి పోటీగా చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మరి ఈ మెగా అల్లు వార్కు ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు, ఎప్పుడు పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.